బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని అయోధ్య రాముడిపైన ప్రమాణం చేస్తారా అని బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంను అరెస్టు చేసిన బీజేపీకి ఎమ్మెల్సీని కవితను అరెస్టు చేసే దమ్ము లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ను ఓడగొట్టేందుకు, కాంగ్రెస్కు అధికారం రాకుండా చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒక రహస్య ఒడంబడిక ఈరోజు చేసుకున్నట్టుగా మాకు తెలుసు. ఎంపీలు బీజేపీకి, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వచ్చేటట్టుగా ఇలా ఒక కుట్ర జరుగుతుందనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి. ఇన్ని రోజులు లేని అభివృద్ధి కార్యక్రమాల మీద ఈరోజు ప్రధానమంత్రి చర్చిస్తుంటే నవ్వు వస్తున్నది. ఇండ్లు కట్టించలేని 2 ప్రభుత్వాలు, ఉద్యోగాలు ఇవ్వలేని 2 ప్రభుత్వాలు ఇలా పొలిటికల్ డ్రామా కోసమే తెలంగాణలో వచ్చి ఇద్దరు పోరాడుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ను కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే కాకుండా ఇలా ఏ విధంగా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని చేస్తున్న కుట్రల్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈటల రాజేందర్కు పదవి ఇవ్వడం వెనుక కారణం ఏంటి, ఇలా కిషన్ రెడ్డిని మార్పుకు కారణం ఏంది, బండి సంజయ్ తొలగింపుకు కారణం ఏంది, ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఈ 3 నెలల్లో మీరు విరుచుకుపడేది ఏందో కొత్తగా తెలియంది ఏం కాదు, గతంలో చేసిన పంచాయతీలే. నేను ఒక సవాల్ విసురుతున్నా. నిజంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే మీరు నిజాయితీగా ఒప్పుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది.